కన్యాదానం సినిమా గుర్తుందా? తన భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ తల్లిదండ్రుల బలవంతం మేరకు హీరోను వివాహం చేసుకుంటుంది. అది తెలుసుకున్న హీరో ఆమె సంతోషం కోసం ప్రేమించిన వాడిని వెతికి తీసుకువచ్చి దగ్గరుండి మరీ తన భార్యకు వివాహం చేస్తాడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. అప్పుడు ఈ మూవీ చూసిన వారంతా రియల్గా ఇలా అస్సలు జరగదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కన్యాదానం సినిమా కాన్సెప్ట్లు సమాజంలో రిపీట్ అవుతున్నాయి. భార్య మరొకరిని ప్రేమించింది అని తెలిసి దగ్గరుండి మరి వారికి పెళ్లి చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు కొందరు భర్తలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. సంత్ కబీర్ నగర్కు చెందిన బబ్లు అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన రాధికకు 2017లో వివాహమైంది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. భార్య బిడ్డల పోషణ నిమిత్తం బబ్లు వేరువేరు ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. దీని గురించి రాధిక అత్తమామలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లుకు ఈ విషయం చెప్పారు. భార్య గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న బబ్లు ఆమెతో మాట్లాడాడు. గొడవ చేయకుండా ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవి రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక భార్య వివాహేతర బంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు. వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బబ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాధికను ఆమె ప్రేమించిన వాడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. రాధిక ఆమె లవర్ను పిలిచి తన నిర్ణయం చెప్పాడు. అంతేకాక పిల్లల గురించి బాధపడవద్దని, వారిని తాను చూసుకుంటానని చెప్పాడు. తమ ప్రేమకు భర్త అడ్డు చెప్తాడని భావిస్తే అందుకు భిన్నంగా అతడే దగ్గరుండి పెళ్లి చేస్తాననడంతో రాధిక సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇక భర్త సమక్షంలో గ్రామంలోని ఓ ఆలయంలో ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది రాధిక. బబ్లు దగ్గరుండి తన భార్య చేయిని ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని, సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.